పరీక్షా పే చర్చ 2025పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్తే స్ఫూర్తి పొందుతారు. మరికొంతమంది తమ ఉపాధ్యాయుల మాటలతో స్ఫూర్తి పొందుతారు. అయితే సాక్షాత్తు దేశ ప్రధానే తాము ఎలా చదవాలి, ఎలా పరీక్షలకు సిద్ధమవ్వాలి అని తమ శ్రేయోభిలాషలాగా చెబితే వినని విద్యార్థులు, స్ఫూర్తి పొందని బాలలు ఉండరనే చెప్పవచ్చు. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఏటా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షాపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 7 వార్షికాలు పూర్తి చేసుకుని కోట్లాది మంది విద్యార్థుల్లో మనోవికాసాన్ని కలిగించిన మన ప్రధాని మోదీ ఈ ఫిబ్రవరి 10న పరీక్షాపై చర్చ 8వ వార్షికను విజయవంతంగా నిర్వహించారు. గత 7 ఏళ్లుగా ప్రతి ఏటా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రారంభించిన పరీక్షాపై చర్చ ఎందరో విద్యార్థులకు పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టింది. 2018 ఫిబ్రవరి 16న న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ప్రారంభించిన ఈ పరీక్షాపై చర్చ విద్యార్థి లోకానికి మార్గదర్శనం అయింది. ఈ మొట్టమొదటి పరీక్షాపై చర్చలో 2500 మంది విద్యార్థులతో ప్రత్యక్షంగాను, దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో పరోక్షంగాను ప్రధాని మోదీ మాట్లాడుతూ, देखिए, एक तो भूल जाइए कि आप किसी प्रधानमंत्री के साथ बात कर रहे हैं. ये पक्का कर लीजिए कि मैं आपका दोस्त हूं, आपके परिवार का दोस्त हूं, आपके अभिभावकों का दोस्त हूं. और एक प्रकार से जिसकी परीक्षा होने वाली होगी, लेकिन आज मेरी है. और देश भर के 10 करोड़ से ज्यादा बच्चे, उनके परिवारजन, उनके टीचर्स, उनको साथ रूबरू होने का मुझे सौभाग्य मिला है. मैं सबसे पहले मेरे उन शिक्षकों को नमन करना चाहूंगा जिन्होंने मुझे अभी भी विद्यार्थी बनाए रखा है कि भीतर के विद्यार्थी को कभी मरने मत देना. और अगर भीतर का विद्यार्थी जीवन भर जीता है तो हमें जीने की ताकत भी देता है. ये बातचीत, ये कोई प्रधानमंत्री का कार्यक्रम नहीं है, ये कोई मोदी का कार्यक्रम नहीं है, ये देश के करोड़ों बच्चों का कार्यक्रम है. तो मैं उनका बड़ा आभार व्यक्त करता हूं. और मुझे विश्वास है कि एक विद्यार्थी के नाते, और आप सब मेरे एग्जामिनर हैं, देखते हैं बाद में आप लोग तय करना कितने अंक देना है 10 में से. तो शुरू करें. అలా ప్రారంభమైన పరీక్షాపై చర్చా ప్రస్థానం స్టేడియంలు, ఆడిటోరియంలు దాటి మన పురాతన విద్యా విధాన సారళి అయిన గురుకుల విధానాన్ని గుర్తు చేస్తూ ఢిల్లీలోని సుందర్ నర్సరీ సెంట్రల్ పార్క్లో ఆహ్లాదకర వాతావరణంలో 8వ ఎడిషన్ జరిగింది. ప్రధాని మోదీ విద్యార్థుల్లో విద్యార్థిగా మారి వారికి మిఠాయిలు పంచి తన అనుభవాలను పంచుకున్నారు. ఈసారి కార్యక్రమంలో విద్యార్థులకు పౌష్టికాహార ప్రాధాన్యతను గురించి ప్రధాని మోదీ వివరిస్తూ, अच्छा, ये तो पता चलता है कभी कभी क्या खाना क्या नहीं खाना, लेकिन कैसे खाना ये पता है. हमारे दांत कितने होते हैं? 32. तो कभी कभी स्कूल में टीचर भी बताते हैं, घर में माँ बाप भी बताते हैं कि 32 दांत है तो कम से कम 32 बार चबाना चाहिए. तो कैसे खाना, ये भी तो इम्पोर्टेंट है. यस सर. तो आप लोग में से कितने हैं जो खाते समय कभी पता ही नहीं, पोस्ट ऑफिस में डालते ऐसे डाल देते हैं, या कोई दोस्त है साथ में तो मन में लगता है ये ज्यादा खा जाएगा. तो अच्छा, आप में से कितने लोग हैं जिनने पानी पीते समय पानी का टेस्ट महसूस किया है, यानी पानी का भी टेस्ट लेते हैं, बड़ा मजा लेते हैं? ऐसे कितने लोग हैं? हम जैसे चाय चुस्की लेके भरते हैं ना, कभी पानी भी ऐसे पी करके देखना चाहिए, पानी का टेस्ट महसूस करना चाहिए. तो कैसे खाना, क्या खाना, तीसरी बात है कब खाना. ప్రతి ఏటా పరీక్షాపై చర్చా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు తమ పేరు నమోదు చేసుకుని ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారంటే ఈ కార్యక్రమానికి ఎంతటి స్పందన లభిస్తోందో మనకు అర్థమవుతుంది. ఈ ఏడాది ఓ తెలుగమ్మాయి నుంచి ప్రధానికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయి శస్త్ర పరీక్షాపై చర్చా కార్యక్రమంలో పాల్గొంది. పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని ప్రధాని మోదీని ఆసక్తికర ప్రశ్న అడిగింది. ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయని, ప్రకృతిని కాపాడుకునేందుకు ఏమేం చేయాలని తను అడిగింది. ఇందుకు ప్రధాని స్పందిస్తూ వాతావరణంపై పిల్లలు ఆలోచిస్తుండటం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ఆనందాలను, ఆడంబరాలను అనుభవించాలనుకునే కొందరు తమ సంతోషం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నారన్న మోదీ
ప్రకృతి నాశనం చేయటం మన సంస్కృతి కాదని వివరించారు. జీవన శైలి అనేది తన మిషన్ అని, దీనర్థం ప్రకృతిని కాపాడేలా మన జీవన శైలిని మార్చుకోవటమేనని ఆయన తెలిపారు. నేల, నీరును తల్లిగా భావించటం మన సాంప్రదాయమని వ్యాఖ్యానించిన ప్రధాని ప్రకృతి సంరక్షణంలో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. मैं पीवीआर बालिका उन्नति पाठशाला में 10वीं कक्षा पढ़ रही हूँ. मैं आंध्र प्रदेश से आया हूँ और इस सुंदरी वन में आपके साथ रहना हमारी भाग्य की बात है. और मैं ये प्रश्न पूछना चाहती हूँ कि आपसे, हमको आजकल किताबें में पढ़ते रहते समय हमको ये पता चल रहा है कि क्लाइमेटिक कंडीशन है वो बदला जा रहा है. हम क्या कुछ कर सकते हैं? बहुत अच्छा सवाल पूछा आपने और मुझे अच्छा लगा कि मेरे देश के बच्चों के मन में भी क्लाइमेट की चिंता है. ज्यादातर दुनिया में डेवलपमेंट हुआ, उसमें एक भोगवादी संस्कृति पनपी. ये सब मेरा है, मुझे मेरे खुश के लिए मुझे उपयोग करना है. मुझे अगर अच्छा फर्नीचर चाहिए तो मैं 200 साल पुराना झाड़ काट दूंगा. कोयला कितना ही जलाना पड़े मैं 24 घंटे बिजली जलाऊंगा. उन्होंने प्रकृति का सबसे ज्यादा विनाश किया. प्रकृति के शोषण वाला हमारा कल्चर नहीं है. मेरा एक मिशन लाइफ है, LIFE, लाइफस्टाइल फॉर एनवायरनमेंट. तो मैं कहता हूँ हमारी लाइफस्टाइल ऐसी हो जो प्रकृति की रक्षा करे, प्रकृति का पोषण करे. हमारे यहाँ माँ बाप सिखाते हैं बच्चे को, सुबह बिस्तर से जब जमीन पर पैर रखते हो तो पहले धरती माता से माफी मांगो, हे माँ मैं तुझे कष्ट दे रहा हूँ. आज भी हमारे यहाँ पेड़ की पूजा होती है, उसके त्योहार होते हैं, नदी को माँ मानते हैं. तो ये सारे हमारे संस्कार के प्रति हमें गर्व करना होगा. और आपने देखा होगा भारत इन दिनों एक बड़ा अभियान चला रहा है, एक पेड़ माँ के नाम. देखिए ये दो माँ की बात है. एक वो माँ जिसने हमें जन्म दिया है और एक माँ जिसने हमें जीवन दिया है. तो अपनी माँ की स्मृति में पेड़ लगाना है और देखना है कि मेरी माँ की याद इसके साथ जुड़ी हुई थी. पेड़ किसी भी हालत में बड़ा होना चाहिए, उसकी केयर करनी चाहिए. इससे क्या होगा, बहुत बड़ी मात्रा में पेड़ पौधे लोग करेंगे, एक लगाव होगा, ओनरशिप होगी, तो प्रकृति की रक्षा होगी. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కూడా ఈసారి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై సలహాలు అందించిన ఈ సినీ తార తాను చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లనని, సోఫాలు కుర్చీల్లో ఎగురుతూ ఆనందించేదానని గుర్తు చేసుకున్నారు. మనం కొన్నిసార్లు ఎంతో ఒత్తిడికి గురవుతామని, అటువంటప్పుడే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, ఉపాధ్యాయులతో మన అభిప్రాయాలను పంచుకోవాలని, భావాలను వ్యక్తీకరించాలని दीपिका पडुकोने विद्यार्थुలకు सूचिंचारू. मैं बहुत ही नॉटी बच्ची थी. अभी भी मेरे पेरेंट्स हमेशा कहते हैं कि यू नेवर फाइंड दीपिका एट ग्राउंड लेवल. मैं हमेशा सोफास पे, टेबल्स पे, चेयर पे चढ़ के कूदना, आउटडोर स्पोर्ट्स, मुझे हमेशा एक्स्ट्रा करिकुलर एक्टिविटीज में ज्यादा इंटरेस्ट था. बट आई थिंक आई एम ऑल्सो वेरी फॉर्चुनेट कि एक वक्त ऐसे आया जब मुझे रियलाइज हुआ कि मार्क्स एंड योर रिजल्ट्स आर नॉट एवरीथिंग. एंड आई थिंक एक माहौल था मेरे स्कूल में, एंड जब भी टीचर्स डे का कुछ डांस के लिए प्रैक्टिस करना था या फैशन शो या स्पोर्ट्स डे, आई यूज्ड टू गेट वेरी एक्साइटेड अबाउट दोज थिंग्स. आई थिंक द अदर थिंग इज मैं बहुत लकी हूँ कि मेरे पेरेंट्स ने मेरे ऊपर ज्यादा प्रेशर नहीं डाला टू ब्रिंग गुड मार्क्स. तो मैं पेरेंट्स को भी कहना चाहूंगी कि आप अपने बच्चों का जो पोटेंशियल है उसको रियलाइज करना बहुत जरूरी है. मे बी देयर इंटरेस्ट लाइज इन समथिंग एल्स एंड दैट इज ऑल्सो ओके. इन चीज़ों का जो इम्पोर्टेंस है जब बच्चे होते हैं हम उसका इम्पोर्टेंस रियलाइज नहीं करते. अब जब मैं बड़ी हुई हूँ, आई थिंक अबाउट, अच्छा मैं अपार्टमेंट में बड़ी हुई, अच्छा मेरे बिल्डिंग में दोस्त थे. सो यू डोंट रियलाइज एज अ चाइल्ड द इम्पोर्टेंस ऑफ हैविंग फ्रेंड्स या एक कम्युनिटी में ग्रो अप होना. या So it also allowed me to just focus on other things as well, take my mind off. कभी कभी हम बहुत स्ट्रेस हो जाते हैं, जैसे मैं मैथ्स में बिल्कुल वीक थी और आज भी हूँ. बिफोर द मैथ एग्जाम आई वुड गेट वेरी स्ट्रेस्ड. तो कुछ उस चीज से एक छोटा सा ब्रेक लेना, माइंड को रिलैक्स करना, एंड देन एड्रेस इट अगेन. समटाइम्स यू जस्ट हैव अ फ्रेश टेक ऑन whatever you're studying, right? So
आई थिंक ये सवाल ये है कि स्ट्रेस फील करना बहुत ही नेचुरल चीज़ है. इट्स अ पार्ट ऑफ लाइफ. हाउ वी हैंडल द स्ट्रेस आई थिंक इज द इम्पॉर्टेंट थिंग. आज इस प्लेटफॉर्म पे मैं ये भी कहना चाहूँगी कि पेशेंस रखना बहुत ज़रूरी है रिलेटेड टू योर एग्ज़ाम्स. एग्ज़ाम के रिजल्ट्स हो या एग्ज़ाम की जो प्रेपरेशन है. कभी मैं एक चैप्टर खोलती हूँ तो मैं बहुत फ्रस्ट्रेट होती थी कि एक बार पढ़ के मुझे समझ में क्यों नहीं आ रहा ये चीज़. एंड देन आई रियलाइज्ड काश मैं 10 दिन पहले स्टार्ट करती, काश मैं उसी चैप्टर को 2 और बार पढ़ती, तो मे बी आई वुड हैव बीन स्लाइटली बेटर प्रिपेयर्ड फॉर दैट चैप्टर. और फिर तब बुरा लगता है जब मैं एग्जाम में जाके उसी चैप्टर पे एक सवाल आता है एंड आई एम लाइक अरे यार, काश मैं और थोड़ा प्रिपेयर करती. एंड नॉट लास्ट मिनट, काश मैं थोड़ा पहले से प्रिपेयर करती. बट एट द सेम टाइम पेशेंस is an extremely important virtue. I think you can only do what is in your control. हम prepare कर सकते हैं, we can sleep well, we can hydrate well, हम exercise करेंगे, हम meditation करेंगे. ప్రపంచంలో ఎవరూ కూడా ప్రధాని మోదీలాగా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కొనే అంశంపై ఇంత శ్రద్ధ తీసుకోలేదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ అన్నారు. పరీక్షపై చర్చ కార్యక్రమంలో భాగంగా పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మానసికంగా కూడా దృఢంగా ఉండాలని సూచించిన ఆయన, మానసికంగా దృఢంగా ఉంటే ఎలాంటి పరీక్షలనైనా సునాయాసంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని సూచించారు. ధ్యానం సాధన చేయడం ద్వారా మానసిక ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు మెదడు సహకరిస్తుందని జగ్గీ వాసుదేవ్ విద్యార్థులకు నిర్దేశనం చేశారు. This is really a fantastic effort. I think nowhere in the world has ever a world leader has shown such interest in our children, being concerned about the pressures that they're going through. I deeply appreciate that the Prime Minister is taking interest in the examination blues that some of them are having. I remember I used to volunteer in a pharmacy for about nearly 2 years. Education is not about examination. Examination is just an evaluation to see whether you're fit enough to go to the next step or not. And education is about giving you access to life. What I'm telling you is, you must keep your intelligence in a dynamic mode. If you have to be competent, you need access. To find access, there are many aspects to it. One important thing is, you have an active, dynamic intelligence. Don't ever think, am I as intelligent as this person or that person? There is no such thing. It's a farce that's been spread in the world. Everybody can sparkle and do things that others cannot imagine. Everybody. Only thing is, because there is no striving, that sparkle doesn't happen. Recent studies have shown when people become very meditative, with Shambhavi, lot of studies have been done, you must look it up. With Shambhavi Mahamudra, they see large part of the brain is lit up. Not any particular thing, large part of the brain. This needs to happen, that everything is lit up. What you use is up to you. See, intelligence is not about usefulness. Intelligence creates profoundness of experience of life. The more you activate your intelligence, the more access you have into everything that you see. See, if your physical body is well exercised, you can function better than those who are not well exercised. Is that a fact? Then why is that not true with your mental faculties? The more exercised they are, the better they function. Don't save it for future. If you save it, it'll vanish. వీరితో పాటు టెక్నికల్ గురు గౌరవ్ చౌదరి, ప్రముఖ నటులు విక్రాంత్ మాసే, భూమి పెడ్నేకర్, సిబిఎస్ఈ టాపర్ రాధికా సింగాల్, బిఎస్సి టాపర్ సుచిస్మిత అధికారి వంటి వారు కూడా ఈసారి పరీక్షపై చర్చలో పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. పరీక్షల ఒత్తిడి నుండి విద్యార్థులను విముక్తి చేయటమే ఈ కార్యక్రమం లక్ష్యం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారిలో ఉండే ఒత్తిడి స్థాయిలను తగ్గించటం, వారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రేరేపించటం. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు దేశంలోని బాలబాలికలకు తమ భవిష్యత్తుపై ఎంతో సానుకూల దృక్పథాన్ని పెంచుతాయని చెప్పవచ్చు. రవిశంకర్, ఆకాశవాణి, గుంటూరు. పరీక్షపై చర్చ 2025పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం ఎంపీ రవిశంకర్. ఆకాశవాణి గుంటూరు ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.